ఆడపిల్లలు ఎంత నలిగిపోతున్నారు, మహిళలు ఆడపడుచులు అసలు బిందె కూడా అవసరం లేని ఒక మనం రాష్ట్రం చూస్తామని అనుకున్న పరిస్థితుల్లో బిందెలు మోసుకుని ఒక బిందెతో సరిపోదు కదండి. కుటుంబంలో నలుగురు ఉంటే 4 బిందెలు 5 బిందెలు కావాలి నీళ్లు తాగడానికి, బయట అవసరాలకి తాగడానికి అన్నిటికీ అవే నీళ్ళు మోసుకురావాలి. అవును, మరి ఏమిటి పరిష్కారం సుహాసిని గారు? మేమైతే ప్రభుత్వ పరంగా ఎంత అధికారులను ఒత్తిడి తీసుకొస్తున్నాం, కానీ బర్రె మీద వర్షం పడుతుంది అంటారు చూడండి, వాళ్ళకు అసలు దున్నపోతు మీద వర్షం పడ్డట్టున్నది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. దౌర్భాగ్యం ఏంటంటేనండి, ఏదో సినిమాలో చూస్తుంటాం, వీళ్ళే ఆదిలాబాదు వీళ్ళే గోండ్లు అని. మనం వచ్చింది ఆర్ఆర్ఆర్ చూసుంటారు, RRR అంటే అది ఒక కోణం, జీవితంలో అందమైన భావాలు అవి తెలుస్తుంది తప్ప ఈ వెనుకబాటుతనం ఎంత దారుణంగా ఉందండి. ఇప్పటికి బాత్రూమ్స్ టాయిలెట్స్ లేవు, స్కూల్స్ ఇంకా పోనీ అనుకోవచ్చు, స్కూల్స్ అక్కడెక్కడో కట్టారని, టాయిలెట్ లేకుండా ఎట్లా అండి గ్రామంలో ఉన్నా కూడా. ఇది కూడా ఇక విద్య వైద్యం ఇవన్నీ కూడా ఇవే టాయిలెట్ల విషయమే ఇలా ఉంటే మరి స్కూల్స్ కాలేజెస్ పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు. అక్కడ ఇప్పటికి కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్కి వీ డోంట్ హ్యావ్ ఎనీ కాలేజెస్ అని వినికిడి. మీరు బీఎడ్ కూడా చేశారు మేడం. అవును, ఆదిలాబాద్లో నేను బీఎడ్ చేశాను, నేను ఒక హైయర్ ఎడ్యుకేషన్ చేశాను, నా పిల్లల్ని చదివించాను. నేను ఒక్కదాన్ని చదివించడం సరిపోదు కదా, ఆదిలాబాద్ ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి. విద్యాపరంగా అభివృద్ధి చెందితేనే జీవితంలో పైకి ఎదిగే అవకాశం ఉంటుంది. అయితే ఆదిలాబాద్లో సాధారణంగా మధ్యతరగతి, బిలో మధ్యతరగతి ఎక్కువ ప్రజలు, అలాంటి వాళ్ళకి విద్యా అవకాశాలు లేవు. అసలు యూనివర్సిటీ జిల్లా లేని ఏదైనా ఉన్నది అంటే అది ఆదిలాబాద్. ఆదిలాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీ మంజూరైంది. ఎందుకంటే ఆదిలాబాద్లో ట్రైబల్స్ అధికంగా ఉంటారు, ఆదివాసులు ఎక్కువగా ఉంటారు. ఉట్నూరు కేంద్రంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే 300 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. తెలంగాణ వచ్చింది కానీ అక్కడ యూనివర్సిటీ మాత్రం ఇతర జిల్లాలకు తరలిపోయింది. పక్క జిల్లాకు తరలిపోతుంటే జోగురామన్న గారు ఏం చేస్తున్నట్టు? యూనివర్సిటీ ప్రాముఖ్యత తెలియదు కాబట్టి ఆయన సైలెంట్ ఉన్నాడా? అయితే వీళ్ళకు అసలు యూనివర్సిటీ అవసరం లేదు, యూనివర్సిటీ ఉంటే అక్కడ కాలేజీలు డెవలప్ అవుతాయి, విద్యా అవకాశాలు, రీసెర్చ్ చేయడానికి కూడా పిల్లలకు అవకాశం ఉంటుంది. 300 కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్ వచ్చి చదువుకోవడం అంత ఈజీ కాదు. లోకల్లో స్థానికంగా ఉంటే పిల్లలు కూడా అందుబాటులో ఉంటే ఆడపిల్లల్ని పంపిస్తారు, ఓ పిల్లలకు కూడా అందరికీ అనువుగా ఉండేది. ఆ యూనివర్సిటీ రాలేదు, వచ్చిన యూనివర్సిటీ తరలిపోయింది, ఈయన చప్పుడు చేయలేదు, మాట్లాడలేదు అంటే ఈయన చేతకాంతనమని అనుకోవాలా, మరి ప్రజలకు అవసరం లేదని చెప్పి భావిస్తాడా? నాకు అయితే అర్థం కాలేదు. 2018 ఎన్నికల్లో అగ్రికల్చర్ BSc కాలేజ్ మంజూరు అయిపోయినట్టు, పిల్లలందరూ అందులో జాయిన్ అయినట్టు అడ్వర్టైజ్ చేసుకున్నాడు. అయిపోయింది, జోగురామన్న పుణ్యం వల్ల మనందరం అదృష్టవంతులము, ఆదిలాబాద్లో అగ్రికల్చర్ BSc కాలేజ్ వచ్చింది, మన పిల్లలు అందులో చేరుతున్నట్టు. ఇప్పటిదాకా అసలు అతిగతి లేదు. చాలా దారుణం అండి. అసలు సగటున మీరు చెప్తున్న ఈ గ్రామాల్లో వాళ్ళ జీవనశైలి ఎలా ఉంటుంది కొంచెం చెప్పండి. పొద్దున్న లేస్తే ఎట్లా, ఎన్ని గంటలకు లేస్తారు, ఏం చేస్తారు, ఏం తింటారు, వాళ్ళకి ఏం దొరుకుతాయి, ఏం దొరకవు? విద్యాపరమైన అవకాశాలు లేవు, ఉపాధి అయితే అసలే అంతంత మాత్రమే. ఆదిలాబాద్లో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, వర్షాధార పంట, వర్షాలు పడితే పండినట్టు, లేదంటే ఇంకా ముఖ్యంగా ఈ ట్రైబల్ వెనుకబడిన ప్రాంతాలు కొంచెం భూములు మామూలుగా ఉంటాయి, అక్కడ పండితే చాలా తక్కువ. ఆ 3 నెలలకు పంట కాలంలో ఏదో దొక్కుతుంది, ఆ తర్వాత 9 నెలలు చేతిలో పని ఉండదు, ఉపాధి లేదు, చేస్తే కూలీ వ్యవసాయ పని, లేబర్ పని, షాప్లలో, ఇది తప్ప ఉపాధి పరంగా ఎలాంటి అవకాశాలు లేవు. అవును, తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన అక్కడ సిమెంట్ నిల్వలు, సున్నపురాయి నిల్వలు చాలా ఉంటాయి, సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తా అని చెప్పి రామాయి అనే గ్రామం దగ్గర 100 ఎకరాల భూమిని సేకరించారు. నమ్మించిన వాళ్ళ రైతుల దగ్గరికి పిలిపించుకొని, ఈ ఒకవేళ సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ చిన్న సన్నకారు రైతులు, 40 మంది రైతులకు సంబంధించి 120 ఎకరాల భూమిని సేకరించారు. రైతులు ఒప్పుకోలేదు, కానీ మనందరికీ కూడా ఉద్యోగాలు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, ఈ చుట్టుపక్కల కూడా అంత డెవలప్ అవుతుంది అంటే పాపం అది ఆదివాసీ రైతులు ఉన్నారు, BC రైతులు ఉన్నారు. వీళ్ళందరూ 2018లో కొబ్బరికాయలు కొడతానన్నారు. ప్రతి దసరాకు దీపావళికి ఇదే మాట చెప్తూ 2022 కల్లా పూర్తి కావాల్సిన సిమెంట్ ఫ్యాక్టరీ అని GO 40 తీసిండ్రు. దాని ప్రకారము సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసి మీ పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి 4 ఏళ్ళలో అని చెప్తే, నమ్ముకున్న భూమిని ఇచ్చేసుకున్నారు. భూమిని వీళ్ళు పోయి అడిగితే 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దానికంతా ఫెన్సింగ్ చేసుకుని దాన్ని కబ్జాలో పెట్టిండు. సిమెంట్ ఫ్యాక్టరీ లేదు, వాళ్ళకి ఎట్లా సాగుతుంది, ఎట్లా గడుస్తుంది? వాళ్ళు కూలీలు అయిపోయినారు, భూమి నోడి ఇలా కూలి అయిపోయిండు. వాళ్ళ తరపున నేను భూస్వాములు కూలీలు అయ్యారు, చిన్న సన్నకారు రైతులే అయినా ఉన్న కాస్త భూమి కూడా సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు, మేమంటే ఈ భూములలో ఏం పండుతలేదు, మాకేం వచ్చేది లేదని చెప్పి 3-4 ఎకరాలు ఏదో ఇచ్చేసిండ్రు. ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది సిమెంట్ ఫ్యాక్టరీకి అక్కడ సిమెంట్ ఎట్క కూడా వాళ్ళలేదు. వీళ్ళ తరపున నేను నేషనల్ ఎస్టీ లెక్కున్నారు, అందులో నేషనల్ ఎస్టీ కమిషన్కి అప్రోచ్ అయినా. జిల్లా కలెక్టర్ గారు కూడా ఢిల్లీకి పిలిపించిన కమిషనర్, దాని విచారణ జరుగుతుంది. హైదరాబాద్లో కూడా ఒకసారి నోటల్లో మీటింగ్ పెట్టిండ్రు, నేషనల్ కమిషన్ స్పందించింది. ఆ పోరాటం చేస్తున్నాను. ఈ రకంగా హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చే ఆలోచన ఆయనకు ఉండదు.
ఇంత దారుణంగా ప్రజల్ని దాదాపు అంటే మభ్యపెడుతూ కొనసాగుతోంది పాలన అంటున్నారు. మరి ప్రజలతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారు? ఎందుకు మీరు మాటి మాటికి మళ్ళీ ఆయనకి అదే వ్యక్తికి ఓటు వేశారు, ఏం కోరుకుంటున్నారని అడిగితే ఏం చెప్తారు ఇప్పుడు? ఎన్నికలు రాగానే ఏదో రకమైన మాటలు మభ్యపెట్టడము, చిన్న చిన్న పథకాలు, 2000 పెన్షను, రైతు బంధు ఒకటి. ఆయన గొప్పతనం కాదు అక్కడ గెలవడం. కేసీఆర్ ఇచ్చిన హామీలు, రైతు బంధు, మొన్ననైతే రైతు బంధు ఇవ్వడం వల్ల పెన్షన్స్, ప్రతి ఒక్కరికి పెన్షను, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి అనుకున్న వాళ్ళకి పెన్షను, అక్కడ కూడా వివక్షతనే. ఆ రకమైన వ్యవస్థతోనే ఆయన బయటపడుతున్నాడు తప్ప ప్రజల్లో ఇప్పుడు చైతన్యం వచ్చింది. మేము ఇన్ని సంవత్సరాలైన మేము ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమం ద్వారా ప్రజలలో అదే చర్చ పెడుతున్నాం. 9 ఏళ్ళుగా తెలంగాణ తెచ్చుకున్నాం, మనకేమొచ్చింది? వాళ్ళు ఏం ఇచ్చిన హామీలు మనకు ఎంతవరకు నెరవేర్చిండ్రు? ప్రజల్లో ఒక చైతన్యం కోసమే పార్టీ పరంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇవన్నీ ఒకటైతే నేను ప్రజల్లో ప్రతి సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నా. ప్రభుత్వ పరంగా మనకు రావాల్సిన సౌకర్యాలు, తాగునీటి సౌకర్యము, టాయిలెట్స్ కానీ, ఇళ్ల స్థలాలు, ఇల్లు ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది. అవును. కానీ తెలంగాణ వచ్చినాక జోగు రామన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మనకి ఏమొచ్చింది మీరు ఆలోచన చేయమని చెప్పి నేను సమస్యని లేవనెత్తుతూ జోగు రామన్న గారి ఫెయిల్యూర్స్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నా అండి. జోగు రామన్న గారు ఇచ్చిన హామీలు, ఆయన నెరవేర్చని హామీలు ఏంటి అనేది దాదాపు ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన ప్రతి ఇష్యూ మీద నేను ఫోకస్ చేస్తున్నా. ముఖ్యంగా జైనత్ ఏ మండలం నుంచి అయితే ఆయన రాజకీయ నేతగా ఎదిగిండు, ఒక బీసీ నేతగా అభివృద్ధిలోకి ఒక మంత్రిగా, బీసీ మంత్రిగా కూడా ఆయన పనిచేసిండండి. అటవీ శాఖ మంత్రిగా పనిచేసిండు. ఆదిలాబాద్లో ఏ కాలేజ్ లేదు. ఆ రోజు ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ప్రారంభించింది. ఆదిలాబాద్ అడవుల జిల్లా, తెలియంది కదా. అలాంటి చోట పెడితే అక్కడ రీసెర్చ్ చేయడానికి పిల్లలకు కానీ అందుబాటులో ఉంటుండే. అది ఇక్కడ హైదరాబాద్ దగ్గర పెట్టిండ్రు. అంటే ఈయన జోగురామన్న గారికి కేసీఆర్ ముందర మాట్లాడే దమ్ము కూడా లేనట్టు అనిపించింది నాకైతే. పెడితే ఎక్కడ ఫారెస్ట్ కాలేజ్ ఎక్కడ పెట్టాలి? అదే అడవుల జిల్లాలో పెట్టాలి. అదే మనకు ఒక యూనివర్సిటీ లేదు, ట్రైబల్ యూనివర్సిటీ లేదు, ఒక ఫారెస్ట్ కాలేజ్ అవకాశం ఉంది, అది లేదు. నువ్వు ఇచ్చిన హామీ అగ్రికల్చర్ బేస్ లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. నువ్వు చదువుకున్న మండలంలో, జైనత్ మండలంలో ఒక జూనియర్ కాలేజ్ తెలియదు. జైనత్ మండలంలో ఇలా రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఆలయాలకి చాలా కోట్లాది రూపాయలు ఇస్తున్నారు. అవునవును. మరి మా జైనత్ మండలంలో చాలా 12వ శతాబ్దంలో నిర్మింపబడ్డ జైన మందిరం, జైనద్ అని అంటారు, ఆ పేరుతోనే జైనద్ అనే పేరు వచ్చింది. ఆ ఆలయం ఇప్పుడు అంటే చాలా శిథిలావస్థలోకి చేరుకునే పరిస్థితిలో ఉంది. లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం దసరా తర్వాత వచ్చే పౌర్ణమి రోజు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాల మీద పడతాయి. స్వామివారి దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అలాంటి ప్రాముఖ్యత గల ఆలయము దాదాపు అక్కడ ముందర 34 ఎకరాల విస్తీర్ణంతో కోనేరు ఉందండి. చాలా పురాతన ఆలయం, చాలా ప్రఖ్యాతమైన ఆలయము. దాని అభివృద్ధికి మాట ఇచ్చిండ్రు. 2014 నుంచి కాదు, జెడ్పీటీ సైడ్ నుంచి కూడా నేను చూస్తున్నా. ఆ ఆలయానికి ఇప్పటిదాకా ₹1 కేటాయించలేదు. కోనేరు డెవలప్ చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా అసలు టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది. బోటింగ్ అవకాశం ఉంది, సెంట్రల్ లైటింగ్, ఉపాధి దొరుకుతుంది, పర్యాటక కేంద్రంగా అయ్యే అవకాశం ఉన్న దాన్ని కూడా పట్టించుకోవడం లేదు.